బ్యూటిఫుల్ పీపుల్, ఇది వచ్చేసి పార్ట్ 2 ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ ని ఎలా స్కాన్ చేస్తాము. ఇలా అయితే వెయింగ్ మిషన్స్ పెడతారు ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ అమ్మే ప్లేస్ లో. మాక్సిమం అదే డిటెక్ట్ చేసేస్తుంది, అదే వెయిట్ చూసేస్తుంది, అదే క్యూఆర్ కూడా ఇచ్చేస్తుంది. అన్ని అదే చేస్తే నువ్వేం చేస్తావు అక్క అంటారా? ఇలా స్కానర్ మెషిన్ తీసి మనం స్కాన్ చేయాలి. అంటే నాలాంటి బద్దకిష్లకి మిషన్ చాలా బాగా పనికొస్తుంది అనమాట. మీలో ఎంతమంది ఉన్నారు బద్దకిష్లు? కమెంట్ చేసి కావాల్సినవి అన్ని కొనేసిన తర్వాత పే నౌ అన్న ఆప్షన్ సెలెక్ట్ చేస్తే ఇప్పటిదాకా నేను మిషన్ తో ఆడుకున్నా, ఇప్పుడు మిషన్ నాతో ఆడుకుంది. నేను అప్పుడే ఇంటికి పంపించేది లేదు, వెళ్ళి మా టీం మెంబర్ తో మాట్లాడమని చెప్పింది. నువ్వేం చెప్పావు నీకైనా అర్థమైందా? స్టోర్ లో ఉన్న టీం పర్సన్ వచ్చి మళ్ళీ రీచెక్ చేసి రీస్కాన్ చేస్తారు బార్ కోడ్ ఉన్న అన్ని ఐటమ్స్ కరెక్ట్ గా ఉన్నాయా లేదా. సో వాళ్ళు వచ్చి అన్ని బార్ కోడ్ ఉన్న ఐటమ్స్ స్కాన్ చేసేసాక మనం పక్కనే కనిపిస్తున్న రిజిస్టర్ స్క్రీన్ ఉంది కదా, దాంట్లో స్కాన్ అండ్ గో ట్రాలీ అని సెలెక్ట్ చేయాలి. అదొక స్క్రీన్ మీద ఒక బార్ కోడ్ చూపిస్తుంది. సేమ్ ఇందాకట్లాగా మన స్కానర్ మెషిన్ తీసుకొని దాన్ని స్కాన్ చేయాలి. సో మన ఐటమ్స్ లిస్ట్ అంతా అక్కడ పాపప్ అవుతుంది. స్క్రీన్ మీద మళ్ళీ లిస్ట్ అంతా చెక్ చేసేసి పేమెంట్ అయితే చేసేసాము. కథ కంచికి మనం ఇంటికి అంటారు కదా, అలాగే ఈ మెషిన్ ని దాని ఇంటికి పంపించి మేము మా ఇంటికి వచ్చేసాం. మీరు ఇలాంటి షాపింగ్ ఎప్పుడైనా ట్రై చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారా? మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.